పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో మత్తు ఇంజెక్షన్లను కలకలం రేపుతున్నాయి. నగరంలోకి పలు ప్రాంతాల్లో యువత మత్తు ఇంజెక్షన్లో కిక్కులు చిత్తవుతున్నాయి. ఇంతకు నగరానికి కిక్కెక్కిస్తోంది ఎవరు అన్న అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. టెంపుల్ సిటీ తిరుపతి ఇటీవలి కాలంలో మత్తుకు అడ్డాగా మారుతోంది. సిటీలో ఉన్న 7 వర్సిటీలు, పదుల సంఖ్యలో కాలేజీలు, వందల హాస్టళ్లను టార్గెట్ చేస్తున్నాయి మత్తు ముఠాలు. ఫలితంగా యువతను మత్తు వ్యసనం కమ్మేసింది. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో హాస్టల్ గదుల్లోకి గంజాయి ప్రవేశించింది. విద్యార్థులు సులువుగా ఈ మత్తుకు దాసోహమై క్రమంగా బానిసలుగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసులు గాంజా ముఠాల ఆట కట్టించడంతో మత్తు కోసం తప్పిస్తున్న యువత, మత్తు ముఠాల సభ్యులు ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ల రూటును ఎంచుకున్నారు. ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కడ చూసినా మత్తు ఇంజెక్షన్ల వ్యవహారం ఎక్కువైందని చర్చ జరుగుతోంది. వీటిని అరికట్టేందుకు పోలీసులు డ్రోన్ల సహాయంతో పలుచోట్ల దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో మత్తు ఇంజెక్షన్ వాడుతున్న యువత పెద్ద ఎత్తున పట్టుబడడం అనుమానాలకు బలం చేకూరుస్తోందని అంటున్నారు స్థానికులు. రేణిగుంట, తిరుపతి వెస్ట్, చంద్రగిరి రైల్వే స్టేషన్ ప్రాంతాలలో, నిర్మానుష్య ప్రదేశాలలో మత్తు ఇంజెక్షన్ ఎక్కించుకుంటున్న పలువురు యువకులను ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలతో డ్రోన్ల సహాయంతో పట్టుకుని కేసులు నమోదు చేయడంతో పాటు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. దాడుల సమయంలో పెద్ద ఎత్తున వారి వద్ద నుంచి మత్తు ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక యూనివర్సిటీలో, కాలేజీలను లక్ష్యంగా చేసుకుంటున్నటువంటి కొన్ని ముఠాలు గంజాయి వ్యాపారాన్ని పక్కన పెట్టి ఇంజెక్షన్ల మత్తును యువతపై ఎక్కిస్తూ వారి జీవితాలతో ఆటలాడుతున్నాయి. దీనికి కొన్ని మెడికల్ షాపులు, ఆసుపత్రులు అడ్డాగా మారుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని శస్త్రచికిత్సల సమయంలో నొప్పి తీవ్రతను అనుసరించి రోగులకిచ్చే మత్తుమందు ఇంజెక్షన్లు కొందరికి అక్రమ సంపాదనకు ఉపయోగపడుతున్నాయి. ఆసుపత్రుల నిర్వాహకులతో కుమ్మక్కై ఇంజెక్షన్లు సంపాదిస్తున్నారు. వాటిని యువతకు విక్రయిస్తూ డబ్బులు గడిస్తున్నారు. ఒక ఇంజెక్షన్లో దాదాపు 5 ml మందు ఉండగా ఒక్కో సిరంజిలో 1 మిల్లీలీటర్లు నింపి 300 నుంచి 500 చొప్పున విక్రయిస్తున్నారు. మత్తుకు బానిసైన యువత తక్కువ ఖరీదుతో కూడిన ఈ మత్తు పదార్థాలు, ఇంజెక్షన్లు, వైట్నర్, నెయిల్ పాలిష్ వంటి వాటికి అలవాటు పడుతున్నారు. సాధారణంగా మత్తు ఇంజెక్షన్లు అనేవి మార్కెట్లో అందుబాటులో ఉండవు. వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఔషధ దుకాణాల్లో వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా వీటిని విక్రయిస్తారు. కొనుగోలు చేసిన వారి పేర్లు కూడా నమోదు చేస్తారు. కాన్పులు, శస్త్రచికిత్సల సమయంలో నొప్పులు భరించలేనప్పుడు రోగులకు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. ఫలితంగా రోగి 6 నుంచి 8 గంటల వరకు మత్తులో ఉండడంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాంటి ఇంజెక్షన్లు మత్తు కోసం వినియోగిస్తున్నారు. వీటితో పాటు గమ్ సొల్యూషన్, ఫెవికాల్, టాబ్లెట్స్, బ్యాటరీల్లోని నల్లమందు వాడకాలు మితిమీరాయి. బిచ్చగాళ్లు, ఆకుతాయల నుంచి క్రమంగా ఈ వ్యసనం యువతను కమ్మేస్తోంది. డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉండడంతో విద్యార్థులు సులువుగా ఈ మత్తుకు దాసోహం అవుతున్నారు. కొందరు మత్తు కోసం ఆల్ప్రజోలం, క్లోరల్ హైడ్రేట్, వైట్నర్ లిక్విడ్, దగ్గుమందులు, మత్తునిచ్చే ఇతర ఇంజెక్షన్లను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.